హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.3లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. Trigonometric identities. Identity ante an equation is called an identity when it is true for all values of the variables involved. ఐడెంటిటీ అంటే ఒక ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండింటిలోనూ ఏదైనా వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అన్ని వాల్యూస్కి అది కనుక ఈక్వల్గా ట్రూ కనుక అయినట్లయితే ఆ ఈక్వేషన్ని ఐడెంటిటీ అంటాము. Similarly, an equation involving trigonometric ratios of an angle is called trigonometric identity. So, it is true for all values of the angles involved. Theta బదులు ఏ యాంగిల్ని సబ్స్టిట్యూషన్ చేసినా ఐడెంటిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది 1కి. సో మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ 3 ఐడెంటిటీస్ ఎలా వచ్చాయో మనకు అవసరం లేదు, కానీ 3 ఐడెంటిటీస్ నేర్చుకుందాము. cos square a plus sin square a is equal to 1. దీని sin square a plus cos square a is equal to 1 అని కూడా రాసుకోవచ్చు. ప్లస్ కాబట్టి ఈ రెండు పొజిషన్స్ మారినా కానీ అదే ఐడెంటిటీ అవుతుంది. sin square theta plus cos square theta is equal to 1 అన్నా, లేదా cos square theta plus sin square theta is equal to 1 అన్నా ఒకటే. ఇక్కడ ఏ బదులుగా theta రాసుకోవచ్చు, b రాసుకోవచ్చు, a రాసుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే యాంగిల్ అని అర్థం అనమాట. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. అలాగే సెకండ్ ఐడెంటిటీ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. సో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో PQRST ST రెండు కూడా పక్కనే వస్తాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఐడెంటిటీని. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ST ఈ రెండు వస్తాయి అన్నమాట ఈ ఐడెంటిటీలో. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఏ. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సితో మొదలయ్యే రెండు కూడా అనమాట. రెండు ఐడెంటిటీస్ మైనస్తో మధ్యలో మైనస్ ఉంటుంది. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఐడెంటిటీస్ని ఇంకొకసారి చూద్దాము. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ టీటా అంటే యాంగిల్ అని అర్థం. అంటే ఏ రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు, సి రాసుకోవచ్చు, ఏదైనా కానీ టీటా మీన్స్ యాంగిల్ అనమాట. ఈ ఐడెంటిటీ నుంచి మరొక 2 ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. ఆ ఈక్వేషన్స్ కూడా నేర్చుకుందాము. మనకి సైన్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలి అనుకుందాము. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు సైన్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఈ ఐడెంటిటీ నుంచి డెరైవ్ చేసినటువంటి 2 ఈక్వేషన్స్ అనమాట. మనకి ప్రాబ్లమ్స్లో ఈ ఐడెంటిటీ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాము. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని ఎక్కడన్నా ఉంటే దీని బదులుగా సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. అలాగే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని ఉంటే కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఎస్ టీతో ఉంటాయని చెప్పుకున్నాం కదా. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి మరొక 2 ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. మైనస్ tan స్క్వేర్ టీటా రైట్ సైడ్ వెళ్తే ప్లస్ tan స్క్వేర్ టీటా అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలి అంటే tan స్క్వేర్ టీటాని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. లేదు మనకి tan స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కోవాలి, సీకెంట్ స్క్వేర్ టీటా వాల్యూ తెలుసు, tan స్క్వేర్ కనుక్కోవాలి అంటే ఈ tan స్క్వేర్ టీటాని రైట్ సైడ్ తీసుకెళ్తాము. tan స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, 1 ఇటు వస్తే -1 అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1. సో సీకెంట్ స్క్వేర్ టీటా వాల్యూ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. tan స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కోవాలంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1 అనమాట. ఈ రెండు కూడా ఈ ఐడెంటిటీ నుంచి డెరైవ్ చేసుకున్నవే. నెక్స్ట్ అలానే థర్డ్ ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు కూడా సితో స్టార్ట్ అవుతాయి, ఇది గుర్తుంచుకోండి. కొసీకెంట్ స్క్వేర్ టీటా వాల్యూ కనుక్కోవాలి. కాట్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ పంపిస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. లేదు కాట్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే కాట్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది, 1 ఇటు వస్తే -1 అవుతుంది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కొసీకెంట్ స్క్వేర్ టీటా ఉంది, ఈ 1 లెఫ్ట్ సైడ్ వస్తే -1 అవుతుంది.
ఈ ఐడెంటిటీ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ని డెరైవ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేస్తూ మనకి ఎలా కావాలంటే వీలుగా అలా ఈక్వేషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఎక్సర్సైజ్ 8.3లో ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ sin A, secant A అండ్ tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A. sin A, secant A, tan Aని cot A టర్మ్స్లో అంటే వాటిల్లో అన్ని కాట్ టర్మ్స్ మాత్రమే ఉండేటట్లుగా ఎక్స్ప్రెస్ చేయాలంట ఈ రేషియోస్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan Aని cot Aలో రాద్దాము. సింపుల్గా ఒక స్టెప్లో అయిపోతుంది. tan A ఈజ్ ఈక్వల్ టు tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్ కదా, 1/cot A అవుతుంది. నెక్స్ట్ sin A, సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్ కాబట్టి ఫస్ట్ కొసీకెంట్ని cot Aలో రిప్రజెంట్ చేద్దాం. కొసీకెంట్ A, ఎందుకు కొసీకెంట్ A తీసుకుంటున్నాము అంటే కొసీకెంట్ కాట్లో మనకు ఒక ఐడెంటిటీ ఉంది. వీ నో cosecant square A minus cot square A is equal to 1. మైనస్ కాట్ స్క్వేర్ ఏ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మనకి కొసీకెంట్ ఏ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. కొసీకెంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో మనకి sin A అంటే కొసీకెంట్ ఏ అని తెలుసు. సో sin A ఇజ్ ఈక్వల్ టు 1/cosecant A. 1 cosecant A వాల్యూ కనుక్కున్నాం కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది sin A వాల్యూ. నెక్స్ట్ అలానే సీకెంట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. సీకెంట్ ఏని కాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో రాయాలి. వీ నో సీకెంట్ టాన్లో ఉన్నటువంటి ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ టాన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపించినట్లయితే ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అయితే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో రాయమన్నారు కాబట్టి ట్యాన్ని కాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ట్యాన్కి రెసిప్రోకల్ కాట్, సో ట్యాన్ని 1/cot A అని రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి 1/cot స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 1 ఇంటూ కాట్ స్క్వేర్ ఏ, కాట్ స్క్వేర్ ఏ. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. కాట్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 1s 1. ఇదంతా కూడా సీకెంట్ ఏ వాల్యూ. సీకెంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఈ రెండిటికి ఉన్నట్లు రూట్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై డినామినేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, కాట్ ఏ అవుతుంది. సో ఇది సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, రైట్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే sin A, cos A, tan A, cot A, cosecant A ఇవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో మెన్షన్ చేయాలి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos A రాద్దాం, సింపుల్గా అయిపోతుంది. cos A సీకెంట్ ఏ ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి cos A ఈజ్ ఈక్వల్ టు 1/secant A. కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో రాసేసాము. నెక్స్ట్ tan A రాసుకుందాము. tan A మనకి సీకెంట్ టానర్లో ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ ఉంది కదా, వీ నో సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం టాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో చెప్పాలి కాబట్టి టాన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపిద్దాము. సీకెంట్ స్క్వేర్ ఏ ఇవన్నీ ఇటు వస్తే -1 అవుతుంది. మైనస్ టాన్ స్క్వేర్ ఏ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు రీఅరేంజ్ చేసి రాస్తున్నాము. సీకెంట్ స్క్వేర్ ఏ -1. మనకి tan ఏ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేద్దాము. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. tan ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. సో tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అలాగే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్కి రెసిప్రోకల్ tan 1/tan ఏ అని రాయొచ్చు కాట్ ఏని. సో 1/tan ఏ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం కదా, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ
-1. ఇది cot A ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. అలాగే tan ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. నెక్స్ట్ cosecant A. cosecant Aని ఇన్ టర్మ్స్ ఆఫ్ secant Aలో రాద్దాము. cosecant కాటుల్లో ఉన్నటువంటి ఐడెంటిటీ cosecant స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ తెలుసు మనకి ఇప్పుడు cosecant A వాల్యూని కనుక్కోవాలి కాబట్టి మైనస్ cot స్క్వేర్ని రైట్ సైడ్ పంపిద్దాము. cosecant స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్రెడీ cot A వాల్యూ సీకెంట్లో కనుక్కున్నాం కదా, ఈ వాల్యూని ఇక్కడ cot A బదులుగా రాసుకోవాలి. 1 బై secant స్క్వేర్ A -1. కాట్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది మొత్తము స్క్వేర్. ఇది cot A వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. 1 ప్లస్ స్క్వేర్ చేసినట్లయితే 1 స్క్వేర్ అంటే 1, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. secant స్క్వేర్ A -1 అవుతుంది. సో ఇక్కడ కూడా డినామినేటర్లో 1 ఉన్నట్లయితే 1 ఉంది అనుకున్నట్లయితే ఎల్సిఎం secant స్క్వేర్ A -1 ఇంటూ 1 అంటే secant స్క్వేర్ A -1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 ఇంటూ secant స్క్వేర్ A -1 అంటే ఇదే వస్తుంది secant స్క్వేర్ A -1 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 -1 క్యాన్సిల్ అవుతుంది. secant స్క్వేర్ A బై secant స్క్వేర్ A -1 ఇదంతా కూడా cosecant స్క్వేర్ A వాల్యూ. అయితే మనకు కావాల్సింది cosecant A కాబట్టి స్క్వేర్ రూట్ చేయాలి. రూట్ ఆఫ్ secant స్క్వేర్ A బై secant స్క్వేర్ A -1 రూట్ మొత్తానికి ఉంటుంది, న్యూమరేటర్కి డినామినేటర్కి. అయితే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్కి స్క్వేర్ రూట్ secant A అవుతుంది, డినామినేటర్కి స్క్వేర్ రూట్ రాదు, secant స్క్వేర్ A -1 అవుతుంది. ఇది cosecant A ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. అలాగే sin A వాల్యూ దీనికి రెసిప్రోకల్ అవుతుంది. sin A ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. sin A we know sin A ఈజ్ ఈక్వల్ టు 1 బై cosecant A. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్. cosecant A వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా, సో దీనికి రెసిప్రోకల్ రాసినట్లయితే sin A వాల్యూ వస్తుంది. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే డినామినేటర్లో ఉన్నటువంటి secant స్క్వేర్ A -1 అండర్ రూట్ బై న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది బై secant A. ఇది sin A ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూస్ ది కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. ఫస్ట్ వన్ 9 secant స్క్వేర్ A -9 tan స్క్వేర్ A. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు ఆప్షన్స్. ఈ వాల్యూ కనుక్కొని ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. 9 secant స్క్వేర్ A -9 tan స్క్వేర్ A. రెండింటిలోనూ 9 కామన్గా ఉంది. సో 9 కామన్గా రాసినట్లయితే secant స్క్వేర్ A -tan స్క్వేర్ A అవుతుంది. మనకి ఈ ఐడెంటిటీ తెలుసు, secant స్క్వేర్ A -tan స్క్వేర్ A వాల్యూ 1. సో 9 ఇంటూ 1 9. సో ఇక్కడ ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నట్లుగా రాసుకోవాలి. secant A -tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ ప్రకారం ఈ బ్రాకెట్లో దాని వాల్యూ 1 అవుతుంది. 9 ఇంటూ 1 9. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ 1 ప్లస్ tan θ ప్లస్ secant θ ఇంటూ 1 ప్లస్ cot θ మైనస్ cosecant θ. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఏ ఆప్షన్ 0, బి ఆప్షన్ 1, సి ఆప్షన్ 2, డి ఆప్షన్ -1. సో మనకి ఈ ప్రాబ్లం చేయాలి అంటే tan θ cot θ వీటన్నింటినీ కూడా సైన్ కాసుల్లోకి మార్చుకోవడం రావాలి. కొన్ని ఫార్ములాస్ తెలిసి ఉండాలన్నమాట. tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ, ఇది తెలిసి ఉండాలి మనకి. అలాగే cot θ tan θకి రెసిప్రోకల్ కాబట్టి ఈ రేషియో కూడా రెసిప్రోకల్ అవుతుంది. అంటే cos θ బై tan θ, cos θ బై sin θ, దీని రెసిప్రోకల్ కదా, cos θ బై sin θ. నెక్స్ట్ secant θ రెసిప్రోకల్,
సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos టీటా. కొసీకెంట్ టీటా రెసిప్రోకల్ కూడా తెలిసి ఉండాలి. కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్లో నేర్చుకున్నాము. టాన్ టీటా అంటే sin టీటా బై కాస్ టీటా. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ రాసుకుందాము. 1 + tan టీటా + సీకెంట్ టీటా ఇంటూ 1 + cot టీటా - కొసీకెంట్ టీటా. వీటన్నింటి కూడా సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 + tan టీటాని sin టీటా కాస్ టీటాలో కన్వర్ట్ చేసినట్లయితే tan టీటా ఫార్ములా sin టీటా బై కాస్ టీటా ప్లస్ సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ టీటా. సో 1/cos టీటా. ఇది ఫస్ట్ బ్రాకెట్. ఇలా ఉంటే ఇంటూ అని అర్థం, మధ్యలో ఎటువంటి సైన్ లేదు కదా. 1 + cot టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ sin టీటా కాస్ టీటా, కాస్ టీటా బై sin టీటా. నెక్స్ట్ కొసీకెంట్ టీటాకి రెసిప్రోకల్ 1/sin టీటా. సో అన్నీ కూడా sin టీటా కాస్ టీటాలో కన్వర్ట్ చేసాము. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ ఎల్సిఎం చేసినట్లయితే కాస్ టీటా ఉంది, అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు 1 × కాస్ టీటా అవుతుంది. ప్లస్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. sin టీటా + 1. ఇది ఫస్ట్ బ్రాకెట్లో ఎల్సిఎం. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్లో ఎల్సిఎం sin టీటా అవుతుంది. ఇక్కడ కూడా 1 వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 × sin టీటా న్యూమరేటర్లో 1 ఉంది. sin టీటా × 1 sin టీటా ప్లస్ ఈ రెండిటికి కూడా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. యాడ్ అంటే ఇక్కడ మధ్యలో ఏ సైన్ ఉంటే ఆ సైను, కాస్ టీటా - 1. ఇది సెకండ్ బ్రాకెట్. సో మనం ఈ 2 బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ టర్మ్స్ ఉన్నాయి చూడండి. కాస్ టీటా + sin టీటా + కాస్ టీటా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు అటు ఇటుగా ఉన్న ఈ రెండిటి వాల్యూ ఒకటే. sin టీటా + కాస్ టీటా, sin టీటా + కాస్ టీటా. అలాగే 1 కూడా ఉంది. మనకున్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మనం ఇంతవరకు ఈ sin టీటా + కాస్ టీటా వరకు ఏ అనుకొని ఈ 1ని b అనుకున్నట్లయితే ఇది a + b లాగా ఉంది, అలానే ఇది a - b లాగా ఉంది. మధ్యలో ప్లస్ మైనస్సే తేడా. సో a + b ఇంటూ, ఇక్కడ గుర్తేం లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు a + b ఇంటూ a - b లాగా ఉంది. a + b ఇంటూ a - b ఫార్ములా a² - b². సో ఈ ఫార్ములా ప్రకారం a² అంటే కాస్ టీటా + sin టీటా హోల్ స్క్వేర్ మైనస్ b², b ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1² బై కింద డినామినేటర్లో ఉన్నాయి కూడా మల్టిప్లికేషన్ చేయాలి. కాస్ టీటా × sin టీటా. సో ఇది మళ్ళీ a + b² లాగా ఉంది. a + b² ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే a² అంటే cos² టీటా ప్లస్ b² అంటే sin² టీటా ప్లస్ 2ab 2 × cos టీటా × sin టీటా మైనస్ 1² అంటే 1 బై డినామినేటర్లో కాస్ టీటా × sin టీటా. cos² టీటా + sin² టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ తెలుసు కదా మనకి. cos² టీటా + sin² టీటా, ఇది ఎక్కడ కనిపించినా దీని బదులుగా 1 అని రాసుకోవచ్చు. సో దీని బదులుగా 1 రాస్తాము. ప్లస్ 2 cos టీటా × sin టీటా లాస్ట్లో -1 బై కాస్ టీటా × sin టీటా. న్యూమరేటర్లో +1 -1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 2 cos టీటా × sin టీటా బై డినామినేటర్లో కాస్ టీటా × sin టీటా. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి న్యూమరేటరు డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాస్ టీటా క్యాన్సిల్, sin టీటా క్యాన్సిల్. ఇక మిగిలింది 2, అంటే ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో థర్డ్ ప్రాబ్లం. సీకెంట్ a + tan a × 1 - sin a, దీని వాల్యూ కనుక్కొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్టో సెలెక్ట్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో కూడా ప్రతి టర్మ్ని కూడా సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ sin a ఉంది. ఈ 2 టర్మ్స్ని కూడా సైన్ కాసుల్లోకి రాసుకోవాలి.
సో మనకి tan a వాల్యూ sin a బై కాస్ ఏ. ఈ దాదాపుగా ఈ tan a cot a ఫార్ములాని ప్రతి ప్రాబ్లంలోనూ యూజ్ చేస్తాము. సీకెంట్ ఏ అంటే కాస్ ఏకి రెసిప్రోకల్ అంటే 1 cos a అని రాసుకుంటాము. సో ఇప్పుడు మనం ప్రాబ్లం తీసుకుందాము. సీకెంట్ ఏ ప్లస్ tan a ఇంటూ 1 - sin a, దీని వాల్యూని సింప్లిఫై చేయాలి. సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ 1 cos a ప్లస్ tan a అంటే sin a బై కాస్ ఏ. ఇది ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin aలోనే ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుంటాము. ఇక్కడ ఉన్న 2 ఫ్రాక్షన్స్లోనూ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎల్సిఎం కాస్ ఏ అవుతుంది. న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 1 + sin a ఇంటూ పక్కనే 1 - sin a. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా a + b ఇంటూ a - b లాగా ఉంది. రెండిట్లోనూ ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ sin a అవుతుంది. సో a + b ఇంటూ a - b, a² - b² అవుతుంది. a² - b². ఈ ఫార్ములా ప్రకారం a ప్లేస్లో 1 ఉంది అంటే 1² మైనస్ b ప్లేస్లో sin a ఉంది sin a హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో కాస్ a. 1² అంటే 1, sin a హోల్ స్క్వేర్ అంటే sin² a అని రాస్తాము బై కాస్ a. మనకి సైన్ కాసుల్లో ఒక ఐడెంటిటీ ఉంది. sin² a ప్లస్ cos² a ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీలో sin² aని రైట్ సైడ్ పంపించినట్లయితే 1 - sin² a అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 - sin² a ఉంది కదా, ఈ 1 - sin² a బదులుగా cos² a అని రాసుకోవచ్చు. cos² a బై కాస్ ఏ. స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ బై కాస్ ఏ. కాస్ ఏ క్యాన్సిల్, ఇక న్యూమరేటర్లో కాస్ ఏ మిగులుతుంది. సో ఇది ఆన్సర్. మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్లో ఫోర్త్ వన్, 1 + tan² a బై 1 + cot² a. దీన్ని సింప్లిఫై చేసి ఈ ఆప్షన్స్లో దేనికి ఈక్వలో కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో కూడా tan a cot aని ఇన్ టర్మ్స్ ఆఫ్ sin a cos aలో రాసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రాసుకుందాం. tan a ఈజ్ ఈక్వల్ టు sin a బై కాస్ ఏ. cot a అంటే tanకి రెసిప్రోకల్ కాబట్టి దీనికి రెసిప్రోకల్ రాసుకోవడమే, కాస్ a బై sin a. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం తీసుకుందాం. 1 + tan² a బై 1 - 1 + cot² a. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇందులో tan కాటులను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 + tan a అంటే sin a బై కాస్ ఏ. sin a బై కాస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి వీటికి కూడా స్క్వేర్స్ రాయాలి. sin² a బై cos² a బై 1 + cot aని cos² a బై sin² a అని రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి వాటికి కూడా స్క్వేర్ రాస్తాము. cos² a బై sin² a. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసి వీటిని యాడ్ చేయాలి. న్యూమరేటర్లో ఎల్సిఎం cos² a అవుతుంది. cos² a ఇంటూ 1 cos² a. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. cos² a ఇంటూ 1 cos² a ప్లస్ sin² a ఇంటూ 1 sin² a. ఇది న్యూమరేటర్లో వాల్యూ. నెక్స్ట్ డినామినేటర్లో కూడా సేమ్ అలాగే ఉంది. ఎల్సిఎం 1 ఇంటూ sin² a. sin² a ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 ఇంటూ sin² a sin² a ప్లస్ 1 ఇంటూ cos² a cos² a అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వచ్చినట్లయితే రెసిప్రోకల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. cos² a ప్లస్ sin² a బై డినామినేటర్లో cos² a ఇంటూ డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. అంటే sin² a న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది బై ఈ న్యూమరేటర్లో ఉంది డినామినేటర్లో రాసుకోవాలి. sin² a ప్లస్ cos² a. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ఒకటే చూడండి. sin² a ప్లస్ cos² a sin² a ప్లస్ cos² a. ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఒకటి న్యూమరేటర్ ఇంకొకటి డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లో sin² a మిగిలింది. sin² a
బై డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఏ మిగిలింది. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ ఏ బై కాస్ ఏ టాన్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది, సో దీనికి కూడా స్క్వేర్ రాసినట్లయితే టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో టాన్ స్క్వేర్ ఏ అంటే డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వీడియోలో 4th ప్రాబ్లంలో మొత్తం 10 ఉన్నాయి. ఈ 4th ప్రాబ్లం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము.